అంటే ప్రతి ఇంటిలో ఎందుకు ఇది 5వ సప్తాహం పెడుతున్నాం? ఎందుకంటే కొత్త వారిని తయారు చేయడం కోసం. అందరికీ అన్ని విషయాలు తెలియదు కదా, ఇది తెలియజేయడం కోసం అని. అయితే ఆ వాడలో పెడితే ఆ గల్లీ వాళ్ళు వస్తారు, తర్వాత ఇక్కడ పెడితే ఇక్కడ వాళ్ళు వస్తారు. ఎందుకంటే అమ్మ మనకు పని రోజు ఉంటుంది, మేము రేపు రోజు రాము కదా. అందుకనే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, ఏం చెప్తుందో, జీవిత సత్యాలు ఏంటి అన్నది ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకునేది ఏంటంటే భగవద్గీత గురించి. ఇప్పుడు చెప్పిన మాటలన్నీ బ్రహ్మరంధ్రం గురించి, నవగ్రహాల గురించి, అన్నిటి గురించి దీంట్లోనే ఉంటుంది. అందుకనే మనం ఏం చేయాలంటే ఫస్ట్ కొత్త వాళ్ళని తయారు చేయడం కోసమని మనము ఈ ప్రతి వాడలో ప్రతి ఇంట్లో ఈ సప్తాహం మొదలు పెట్టాలి. ఒక ఇంట్లో 7 రోజులు పెడితే ఏమైందంటే అమ్మ మన ఇల్లు శుద్ధి అవుతుంది. శుద్ధి కావడం అంటే ఏంటిది? ఇల్లుని సరిపేసి సబ్బేసి లైజాన్ వేసి కడగడం కాదు. అర్థమవుతుందా? క్లాస్ తీసుకున్నారు. శుద్ధి కావడం అంటే ఏంటంటే మన ఇంట్లో ఏదన్నా నెగిటివ్ లేకుండా, అంటే చెడు అనేది లేకుండా దాన్ని తోలేయాలి బయటకి. అంటే ఏం చేయాలంటే మన ఇంట్లో నిత్యం పారాయణం, అంటే నిత్యము భగవద్గీత అనేది మనకి నడవాలి ఇంట్లో. లేదంటే భగవంతుని గురించి చెప్పుకుంటూ ఉండాలి, ఆత్మ పరమాత్మ గురించి మనం చెప్పుకుంటూ ఉండాలి. మీరు ముందుకు జరగాలి అంటే మన ఇల్లు శుద్ధి అవుతుంది. ఎందుకంటే జీవుడి గురించి, దేవుడి గురించి నిత్యం ఒక దీపం పెడితే దేవుడి గురించి ఆలోచించినట్టు కాదండి. దేవుడు ఏం చెప్పిండో ఆ విషయాలని మన ఇంటికి తెలియని వాళ్ళందరినీ తోలుకొచ్చి, ఎవరెవరికైతే భగవంతుడు భగవద్గీతలో ఏమేం చెప్పిండో వాటన్నింటినీ ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి మీరు ఆహ్వానించి వారింటికి వెళ్ళి మీరు మా ఇంటికి రండి, మా ఇంట్లో ఈరోజు గీత జరుగుతుంది, దేవుడి గురించి భగవంతుడు ఏం చెప్పాడు, భాగవతంలో ఏం చెప్పిండు, భగవద్గీతలో ఏం చెప్పిండు, దుఃఖం లేకుండా జీవించాలంటే భగవంతుడు ఏం చెప్పిండో మా ఇంట్లో ఈరోజు చెప్పడానికి మాస్టర్స్ వస్తున్నారు. మీరు ఈరోజు మా ఇంటికి రండి ఇంటింటికి వెళ్ళి తిరిగి ఎప్పుడైతే చెప్తామో అది చాలా గొప్ప సేవ సృష్టిలో. అందుకని ఇంటింటికి వెళ్ళి ఫస్ట్ రోజు చెప్తే 7వ రోజు వరకు వాళ్ళే వస్తూ ఉంటారు. మనం అందరికీ చెప్పాలి. వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ, కూర తింటారా నార తింటారా సంబంధం లేదు. ఫస్ట్ మనం అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ సప్తాన్ని మనం ఎప్పుడైతే మన ఇంట్లో మొదలుపెట్టి 7వ రోజు చక్కగా మనం ఏం చేయాలంటే 7వ రోజు చక్కగా ఓ పండు ఓ ప్రసాదమో ఇవ్వాలి. అంటే 7వ రోజు సప్తా అనేది ఏంటంటే మన ఇంట్లో ఎప్పుడైతే 7 రోజులు 7గురి మాస్టర్ల ద్వారా ఇక్కడ సత్యాన్ని తెలుపబడుతుంది. జీవుడు అంటే భగవంతుడు మనకి ఎలా బతకమన్నాడో చాలా విషయాలు మనకు తెలియదు. అవి మన కోసమని గ్రంథాల రూపంలో మనకి పంపించింది. ఆ గ్రంథాలు ఏంటి? ఒకటి భాగవతం, 2వది భగవద్గీత, 3వది మహాభారతం, 4వది సంపూర్ణ రామాయణం. ఈ 4 గ్రంథాలలో మనకి బోలెడంత జ్ఞానం ఉంది. మరి చదువుకున్నా చదువుకోకపోయినా ఆ గ్రంథాలు ముడతలేం పడతలేం కాబట్టి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ప్రతి ఒక్క స్త్రీని మేల్కొల్పి ప్రతి గ్రామంలో ఈ భగవద్గీత వెళ్ళాలి. ఎందుకంటే ఆయన 700 శ్లోకాలని కొన్ని శ్లోకాలను తీసుకొని చాలా భగవద్గీత మొత్తం ముఖ్యమే. కానీ ఏం చెప్తున్నాడు అర్థం కావట్లేదు, మనకి చదివినా అర్థం కావట్లేదు, ఎన్నిసార్లు అయినా అర్థం కావట్లేదు. ఎందుకంటే మన స్థితి ఇంత, భగవద్గీత స్థితి ఇంత. మరి ఇంత కావాలి, మన స్థితి కావాలి అంటే మనం ధ్యానం చేయాలి. మరి ఆ స్థితిలో ఉన్న వాళ్ళు వచ్చి మనకు చెప్పినప్పుడు మనం వినాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇందులో కొన్ని శ్లోకాలనే ఇచ్చిండు మనకి. 700 శ్లోకాలు ఉంటాయమ్మ భగవంతుడు ఇచ్చినాయి. కృష్ణ భగవానుడు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి వైకుంఠం నుంచి దిగి వచ్చి జైల్లో ఉన్న ఎవరికి పుట్టాడు? యశోదక, ఆ అమ్మకి పుట్టాడు. అంటే స్వయంభు, తను ఏదో అంశ కాకుండా స్వయంభు తనే వచ్చి అవతారము ఎత్తకుండా తనే స్వయంభుగా. అంటే ఇప్పుడు మనం చూడు, మన నుంచి మనకు ఒక బిడ్డ వచ్చినట్టు కాకుండా అలాగే భగవంతుడి నుంచి ఎన్నో అవతారాలు ఎత్తిండు విష్ణుమూర్తి. ఇది అలా కాదు. కృష్ణుడి అవతారం ఎలా అంటే స్వయంభు, ఆయననే దిగి వచ్చిండు. అంటే సాక్షాత్తు ఆయన చెప్పిండే కాబట్టి ఇక్కడ కృష్ణుడు చెప్పిండని ఎక్కడ లేదండి గీతలో. కృష్ణుడి అవతారంలో ఆ రూపంలో వచ్చిండు.
ఎలా? కృష్ణుడు ఎవరండి? గురువు. అంటే భగవంతుడు స్వయంగా దిగిరాడు, గురువు రూపంలోనే వస్తాడండి. అందుకే ప్రతి మనిషికి గురువు అవసరం. ఎందుకంటే ఎలా జీవించాలో తెలియదు కాబట్టి అలా జీవించడానికి ఒక మార్గాన్ని చూపించడానికి, సన్మార్గంలో చూపించడానికి ఒక మనిషి కావాలి. ఆ మనిషే సద్గురువులు, లేకుంటే జగద్గురు. అందుకని శ్రీకృష్ణ మనకి జగద్గురువుగా, అంటే జగత్తుకే మార్చడానికి వచ్చిన గురువు అన్నట్టు. అందుకని అతను జగద్గురు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏంటి? సద్గురువు. అందుకనే అందరికంటే జగత్తునండి ఈ లోకాన్ని మార్చడానికి వచ్చిన శ్రీకృష్ణ భగవానుడు కాబట్టి గురువుగా వచ్చి మనకి జ్ఞానాన్ని ఇచ్చింది. అందుకని ఇందులో ప్రతిసారి ఏం చేసింది, 700 శ్లోకాలు కాకుండా ఏవైతే మనిషిగా మారి మాధవుడు కావాలి, ధ్యానం పట్టుకొని శాకాహారిగా మారి అందరినీ మార్చడానికి ఒక సేవా మార్గంలో ఉంటూ ఏ శ్లోకాలైతే కావాలో వాటిని 104 శ్లోకాలను తీసి భగవద్గీత 5వ తరగతి చదివిన అమ్మాయికి కూడా అబ్బాయికి కూడా అర్థమయ్యే రీతిలో ఈ గీతలో వివరించి ఇచ్చాడండి. మరి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం రాసిందంటే, ఇది కేవలం పట్టణాలకి పరిమితం కావద్దు, ప్రతి పల్లెకి వెళ్ళి ప్రతి పల్లెలో ఉన్న ప్రతి స్త్రీ చదివితే అప్పుడు ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అని చెప్పిండు. ఇల్లాలి చదువు అంటే ఈ చదువు. మనమందరం మస్తు డిగ్రీ చేసినామచ్చు, కానీ ఆ చదువు మన ఇంటికి వెలుగు కావట్లేదండి. అయినా మన ఇంట్లో దుఃఖమే ఉంది. దుఃఖం ఉంటే వెలుగు లేనట్టే. దుఃఖం అంటే దుఃఖం పోగొట్టే చదువు కావాలి. మనం బడిలో చదువుకున్న చదువు వల్ల దుఃఖం పోదు, డబ్బులు వస్తాయి. కానీ దుఃఖం పోగొట్టే చదివే మన ఇంటికి వెలుగు. అందుకనే ఫస్ట్ ఇల్లాలు చదువుకోవాలి అన్నాడు. ఎందుకంటే ఇల్లాలు ఇంట్లో ఉంటుంది. ఇంటైనా మన ఇంటైనా బయటకే డబ్బులు తెస్తాడు. మనమేమో ఇంట్లో ఉన్న దుఃఖాన్ని హరించి వెలుగు తెచ్చే శక్తి మన దగ్గర ఉందని చెప్పి ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అని ఇలా స్కూళ్ళల్లో మనకు చిన్నప్పటి నుంచి చూసినాం, నేర్చుకున్నాం. అందుకని ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటే మనం ఏం చేసినామంటే